ఒకసారి మనందరం మన చేతులు పైకెత్తుకుంటూ దేవాది దేవుని ఒకసారి మనం ఆరాధించుకున్నాం. ఆకాశములో నీ మహిమను వర్ణించుచున్నాను, అంతరిక్షము ఒకసారి చెప్తుందన్నమాట. ఆకాశములు నీ మహిమను అంతరిక్షము నీ చేతి పనిని చుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము చెప్పుకునే మాట. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. కరువులతోనా గలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కరువులతో గలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. చెప్పుకుందామండి. ఆరాధింతును, ఆరాధింతును, మన చేతులు చెప్పు. ఆరాధింతును, కేరుబులు నిత్యము స్తుతించుచున్నవి, నీ నామము ఎల్లవేళలా కనపరచుచున్నవి. చెప్పుదామా? కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధానదూతలు నీ నామము కీర్తించుచున్నవి. కేరుబులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి,
నీవే నా ఖ్యాతి నా జ్యోతి నీవే నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధించెదను నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా చేతులెత్తి మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా సత్యంగా చెప్పు ఈ మాట. మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా నిన్ను దర్శించి పూజించి ఆరాధింప నిన్ను దర్శించి పూజించి కేవలం స్వరాలతో ఒకసారి మహిమా ఒకసారి చివరిసారి మహిమా నీకే మహిమా ప్రభువా నీకే మహిమ ప్రభువా సమస్త ఘనత మహిమ నీకే చెల్లించు చిన్న ఆరాధన చేస్తున్నామని ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికే వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం. మరొకసారి ప్రభా తండ్రి దేవ నాయన, ఇదిగో నాయన నీ సన్నిధిలో చేరి నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మేమేమే ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపను బట్టి అంతలంచి మరొకసారి నేను నాయన ప్రభా తండ్రి కనపరుస్తున్నాం. ప్రభా ఇదిగో నాయన ప్రభా తండ్రి, మరి దినాలు తండ్రి మేము ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంటుండగా సిలువు చాటును మానవ స్వరాన్ని లయపరిచి మరుగు చేసి నీ స్వరాన్ని వినిపింప చేయండి. దైవానికే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. ఎంతమంది అయితే నాయన తండ్రి నీ వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో ప్రభా, వారు దర్శించబడేలాగా సహాయం చేయండి. వారు బలపరచబడేలా సహాయం చేయండి, ధైర్యపరచబడేలా సహాయం చేయండి. ప్రభా నీకే వందములు స్తోత్రం స్తుతులు. నాయన కనికరించిన ప్రభా తండ్రి దేవా నాయన, మరి వాక్యం ముందు నాకు వర్తించేలాగా సహాయం చేయండి. ప్రభా తండ్రి దేవానికే వందములు స్తోత్రం స్తుతులు. వాక్యం నీది ప్రభా, మేము నీ వారై ఉన్నాం ప్రభా, నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. సహాయం చేయండి దైవానికే వందములు స్తోత్రం స్తుతులు తండ్రి. ఇదిగో నాయన ప్రభా తండ్రి దేవా, ఈ వాక్యం కోసం నాయన తండ్రి దేవా, ఈ యొక్క నాయన ఓ తండ్రి ఈ రీతిగా మాట్లాడడానికి నాయన ప్రభా తండ్రి ఎందరైతే సహాయపడ్డారో వారందరూ కూడా దీవించబడను గాక. ప్రభా తండ్రి దేవా కనికరించి సహాయం చేయండి. నాయన నీకే వందములు స్తోత్రములు. ఇచ్చిన ప్రార్థన నీ చేతికి అప్పచెప్పుకున్నాం. ఎక్కడెక్కడ వారైతే నాయన ప్రభా తండ్రి దేవా, ఓ తండ్రి దేవా నాయన ఉన్నారో ప్రభా తండ్రి దేవా నాయన వారికి ఏదో అవసరమో నీకు తెలుసు కనుక ప్రభా, ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు కనుక ప్రభా తండ్రి నాయన సహాయం చేయండి. ఆత్మీయ ఆహారం వాళ్ళ అందేకలాగా వాళ్ళకి సహాయం చేయండి. దైవానికే వందనములు. మరొకసారి నీ చేతికి మాకు మేము అప్పచెప్పుకుంటూ యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. నేను ఎంత కష్టకరమైన పరిస్థితి అయినా, ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా మనం దేవనాదేవి దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవాది దేవుడు మనతో కూడా ఉంటాడన్న సంగతి, అదే మనకు ఒక ఆధారం, అదే మనకు ఒక ధైర్యము, అదే మనకు ఒక మరి గొప్ప బలం ఇచ్చే ఒక విశ్వాసం. హల్లెలూయా. మనం ఒక విషయం ఒకసారి ఆలోచిద్దామండి. మరి ఆ ఆలోచన ఏంటంటే, మీరు ఒక్కసారి
ఆ, ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడైనా మీరు కానీ నీళ్ళున్న పూల్ దగ్గరైనా నీళ్ళున్న ఒక ప్రాంతం దగ్గరైనా వెళ్ళి మరి అక్కడ ఆ నీళ్ళ దగ్గర కొంతసేపు నిలబడి ఆ నీళ్ళలో ఒక రాయి కానీ ఇసిరితే ఆ నీళ్ళు ఆ రాయి ఇసరగానే ఏమవుతుందంటే ఆ కదిలిక వస్తుంది నీటిలో. ఆ కదిలిక వచ్చి ఆ నీళ్లు కొంత అలజడగా ఉంటుంది. ఆ అలజడగా ఉన్నప్పుడు ఆ నీటి వైపు మనం కానీ దగ్గరగా మనం మొహం పెట్టి మనం చూసినట్లయితే మరి అక్కడ మన మొహము కనబడదు. క్లారిటీగా క్లియర్గా మరి చక్కగా అదైతే మన మొహం కనబడదు. ఎందుచేతనంటే ఆ నీటిలో ఏముందండి, ఒక అలజడి ఉంది. ప్రశాంతంగా లేదు ఆ నీళ్లు ప్రశాంతంగా లేదు కనుక మరి అక్కడ ఒక అలజడి ఉన్నందువల్ల మన మొహము అక్కడ సరిగ్గా మనము చూడలేకపోతా ఉంటాం. హల్లెలూయా. గనక దెర్ ఇస్ నో స్టిల్నెస్ ఇన్ ద వాటర్ దేర్. అట్టి స్థితే మన జీవితంలో. మనము దేవుని నమ్ముతున్నాము అంటే మనలో ఎక్కడ లేని ధైర్యము, నిరీక్షణ, మరి ఆయన మీద ఎల్లప్పుడూ ఆధారపడే ఒక స్థితి, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆయన మీద ఎంతగానో మనకి ఉండవలసిన స్థితి మనలో మనం డెవలప్ చేసుకోవాలి. అది మనలో పెంపొందించుకోవాలి. ఒక వాక్య భాగం మనం చూద్దాం. చాలా పరిచితమైన సందర్భం కానీ ఒక వాక్యం చూద్దాం. మోషే విషయంలో మనకు తెలుసు. మోషే ఏం చేశాడండి? మోషే మరి దేవుని చేత దర్శించబడి సంధించబడి మరి ఐగుప్తు నుంచి బిడ్డల్ని, మరి ఇజ్రాయేల్ బిడ్డల్ని విడిపించాలి, నడిపించాలి అని దేవుని ఆజ్ఞాపించిన ఆ పరిస్థితిలో మరి ఎన్నో రకాలుగా మరి తెగుళ్ళు రావడం జరిగాయి. తెగుళ్ళు అక్కడ మరి 10 తెగులు అక్కడ మరి దేవాది దేవుడు పంపించాడు. అన్నీ అక్కడ అలా జరిగాయి. మరి అక్కడి నుంచి వారు ప్రయాణమయ్యి మరి ఇజ్రాయేల్ వాళ్ళని మరి తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్న సమయంలో మనం ఒకసారి చూద్దాం ఆ వాక్యము. మరి చూద్దాము. ఎక్సోడస్ 14:13-14 ఒకసారి చూద్దామండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. మరి ఆ ఒక బిడ్డలు ఇజ్రాయెల్ వారు వెళ్తున్న సమయంలో ఫరో హృదయం కఠినపరచబడి గుర్రములు, రథములు, వాళ్ళ ప్రజలు అందరినీ తీసుకొని వాళ్ళు వెంట పడతా ఉండగా మనం చూస్తాం. వెంట పడుతూ ఎంత దగ్గరికి వచ్చారంటే మరి ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రజలు ఎంతగానో గొనుక్కొని బాధపడ్డారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేవా? అరణ్య ప్రాంతంలో మమ్మల్ని ఇక్కడ చచ్చిపోవడానికి తీసుకొచ్చేవా? మేము అక్కడే బాగుండే వాళ్ళం కదా, మరి అక్కడ మమ్మల్ని వదిలిపెడితే బాగుంది కదా, ఎందుకు ఇలా తీసుకొచ్చావు? అక్కడే ఐగుప్తీయులు మనం అక్కడ పరిచయం చేస్తూ మనం బ్రతికే వాళ్ళము, అక్కడ చనిపోవడానికి స్థలములు లేనట్టు ఇక్కడెందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఇలా బాధ పెట్టావు? ఎందుకంటే వెనక చూస్తే మరి ఫరోతో తన ప్రజలు ఆ గుర్రంలో, రథంలో వెంటాడుతున్నాయి. ముందు చూస్తే ఎర్ర సముద్రం. మరి ఎర్ర సముద్రం అంటే జలము. అది అక్కడ కనీసం ముందుకెళ్ళలేరు, వెనక్కి రాలేని ఒక పరిస్థితి. భయపడుతూ ఉన్నారు. ఎంతగానో వారిలోని ఒక భయంకరమైన కలవరం ఏంటి అవుతుందని చెప్పి. ఇప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, మోషేతో అంటున్నాడు, మోషేకి సమాధానం ఇస్తున్నాడు. మోషే అంటున్నాడు, మీరు భయపడద్దు, మీరు జడవద్దు. ఈ దినము ఈ యొక్క దేవాది దేవుడు, మన దేవాది దేవుడే మన పక్షాన్ని అక్కడ యుద్ధము చేసే దేవుడు. మనం చేయవలసింది ఏమీ లేదు. మనం ఊరికే ఉండి మనం మౌనంగా ఉండి చూసినట్లయితే ఆయన రక్షణ ఈరోజు, ఆయన డెలివరెన్స్ ఈరోజు మనము చూస్తాము. ఊరికేనే ఉండడం, బీ స్టిల్. మనం చేయవలసింది ఏదీ లేదు. మనం ఏమీ చేయలేం. మనం చేయగలిగింది అంటూ ఏమీ లేదు. మనం అలాగ ఎక్కడ వాళ్ళం అక్కడ మౌనంగా ఉందాం, దేవుని మీద ఆధారపడదాం. ఆ దేవాది దేవుడే మనల్ని గొప్పగా మనల్ని విడిపిస్తాడు. ఎండు నేలలో తీసుకెళ్ళినట్టుగా మరి అక్కడి నుంచి నడిపించి ఆయన ప్రేమించిన ఆ బిడ్డల్ని నడిపించినట్టుగా మనం చూస్తాం. మౌనంగా దేవుని మీద ఆధారపడే ఒక స్థితి మనం అక్కడ చూస్తాం.
చూడండి, ఈ యొక్క సెంచరీలో, ఈ యొక్క దినాల్లో టెక్నాలజీ, సైన్స్, మరి పలు విధమైన రకరకాల ఒక ఇన్వెన్షన్స్ ఏంటి, ప్రొఫెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎంతగానో ఎక్కువైపోయిన ఒక సమయం కదా. మరి ఎంత ఎక్కువైపోయిందంటే మరి నెట్ ఏంటి, మరి టీవీలు ఏంటి, మరి ఇంకా నేను చెప్పలేని విస్తారమైన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో మానవుడు కూడా హీఈస్ అనేబుల్ టు కీప్ పేస్ అన్నట్టుగా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎంతగానో పరుగులు తీస్తూ ఉన్నాడు, అన్ని విషయాలను బట్టి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ కోసం సమయం ఉండదు, కొన్నిసార్లు వారానికి ఒకసారైనా కుటుంబంతో గడపడానికి సమయం ఉండదు. మరి ఇంకా పోతే ఇంకా తన జీవితంలో ఎంతగానో తనకు కొంచెం టైం ఇచ్చుకోవడానికి సమయము ఉండదు. ఎంతో మరి అన్ని విషయాల్లో తను ఒకలాంటి తొందరబాటుతనంలో, ఒక మరి రెస్ట్లెస్గా తిరుగుతున్న ఒక పరిస్థితి మనం ఈ దినాల్లో మనము చూస్తున్నాం. మానవుడు అసలు సృష్టించబడి మరి దేవుని చేత ఈ భూమి మీదకి మరి ఆ రకంగా మరి క్రియేట్ చేయబడడం కారణం అసలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అసలు అది కానే కాదు. అవును, అన్ని దేవాది దేవుడు మానవుడికి ఇచ్చాడు. మీరు దీన్ని సేజపరచండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని మానవుడికి ఇచ్చిన ఆజ్ఞే నిజమే. కానీ ద వెరీ పర్పసెస్ మనం దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో ఆయన్ని మనము ఘనపరుస్తూ, ఆయన మనం స్తుతిస్తూ, ఆయనతో ఎంతగానో కమ్యూనికేషన్లో ఎంతగానో ఆయన్ని మనము ఆరాధిస్తూ ఉండాలని మరి ఆ దేవాది దేవుడు మనల్ని అట్టి రీతిగా మనల్ని క్రియేట్ చేశాడు, మనల్ని సృష్టించాడు ఆ దేవాది దేవుడు. కానీ అది మనము చేయలేని ఒక పరిస్థితిలో మనం ఉంటున్నాం. మరి ఇంకపోతే ఇంకొక విషయం మనం చూడండి. మరి ఇక్కడ ఊరికని ఉండడం వల్ల ఆ గొప్ప దేవుడు ఆ ఒక మోషే నడిపిస్తున్న ప్రజల పట్ల గొప్ప అద్భుత కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ మరి అక్కడ మరి చూస్తున్నాం మనం. ఎంత డిపెండెన్స్ అంటే ఇంకా అక్కడ ఏం చేయలేరు. దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్, దే హ్యాడ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దేర్. ఇంకేదైనా చేయడానికి లేదు వాళ్ళకి. వాళ్ళు వెనక తిరగలేరు, ఆ శత్రువుల చేతిలో చిక్కబడతారు. ముందుకెళ్ళలేరు, ఆ సముద్రంలో మునిగిపోతారు. మరి ఆ తర్వాత మరి ఫరో రథాలు, గుర్రములు, ఫరో జనములు అక్కడి నుంచి వెళ్ళని వారందరూ కూడా అక్కడ ఆ జలముల్లో మునిగిపోయినట్టుగా మనం తెలుసుకుంటా ఉన్నాం. మనకు తెలుసు ఆ విషయం. ఇంకో వాక్య భాగం చూద్దాం. మరి ఆ వాక్య భాగంలో ఏముందంటే మరి మీరు గృహాలకు వెళ్ళి చదువుకోవచ్చు. మొదటి రాజులు 19:10-15 వచనాలు మీరు చదువుకోవచ్చు. అక్కడ చదవండి. ఇక్కడ ఒక సందర్భంలో మనం చూస్తాం, ఏలియా మరి ఎలాగైతే మరి ఆ బయలు ప్రవక్తల్ని సంహరించాడో, ఎలాగైతే మరి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపశువుని అక్కడ మరి పెట్టినప్పుడు అగ్ని వచ్చి ఆ బలిపశువుని దహించబడ్డం, మరి ఏలియాకి మరి జెజబెల్ ఒక కబురు పెట్టడం, నువ్వు ఆ బయలు ప్రవక్తలతో నువ్వు ఏదైతే చేసావో అదే నీ మీద సంభవించకపోతే చూస్తూ ఉండు అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చి పంపించగా, ఒక బెదిరింపుతో కూడిన ఒక మెసేజ్, తనకు ఒక వర్తమానం ఇచ్చి పంపించగా మరి ఏలియా అయితే ఎంతగానో భయపడి మరి అంత అగ్నిలాంటి ఆత్మ కలిగిన ఏలియా ప్రార్థన చేయగానే మరి బలమైన అగ్ని కురిపించే ఏలియా ఎంతగానో జడిసిన ప్రాణం ఎందుకు, నా జీవితం ఎందుకు అని పారిపోతూ చెట్టు కింద కూర్చొని ఎంతో బాధపడి నా ప్రాణం దేవుడు తీసుకుంటే కాదా అని అనుకున్న సమయంలో 2 మార్లు ఆ ఒక దూతతో దర్శించబడ్డాడు. దర్శించబడిన తర్వాత దేవుని వాక్కు తన దగ్గరకు వచ్చింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు లే. అప్పటికే 40 రాత్రులు 40 దినాలు తను ప్రయాణించి అలిసిపోయి సోలిపోయి ఉన్న సమయంలో నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు, వెళ్ళిపో. నా సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపో. అక్కడ నా సన్నిధి అక్కడ దాటవలసిందిగా ఉంది, నేను అక్కడ నీతో మాట్లాడవలసిన వాడుగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఏలియా మరి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత మరి ఎందుకంటే
దేవాది దేవుడు ఆజ్ఞ, దేవాది దేవుడు ఆజ్ఞ. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము కొన్నిసార్లు మన జీవితంలో, కొన్నిసార్లు కాదండి, ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని మనం ఎంతగానో ఆశించే వారంగా ఉన్నాం. వీ హ్యావ్ టు, అది లేకపోతే దేవుని యొక్క గృహం, దేవుని కోసం ఉన్న ఆసక్తి మనల్ని ఎంతగానో మన జీవితంలో అది మనల్ని భక్షించే స్థితి. మనకేదో నచ్చింది మనం చేయకపోతే మనం ఎంత బాధపడతామో, అలాగా దేవుడి సన్నిధిలో మనము ఉండలేకపోతే అది అంతగా మనల్ని వేధిస్తూ ఉండాలి ఆ తలంపు. మరి ఆ సన్నిధి దగ్గరికి చేరుతున్న సమయంలో ఏలియా బహుశా ఎతుకుతున్నాడు. ఎక్కడ కనపడతాడా? దేవుని సన్నిధి నా దగ్గర నుంచి దాటుతుంది, ఆయన నా దగ్గర నుంచి అలాగ వెళ్తాడు అని చెప్పి ఆ దేవాది దేవుడు నన్ను దర్శించి చెప్పాడే అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఒక గాలిలో లేడు ఏమండి, మరి ఇంకపోతే భూకంపంలో లేడు, మరి ఇంకపోతే అగ్నిలో లేడు. హీ వాజ్ నాట్ ఇన్ ద విండ్, హీ వాజ్ నాట్ ఇన్ ద ఎర్త్ క్వేక్, హీ వాజ్ నాట్ ఇన్ ద ఫైర్. దేవాది దేవుడు అనగానే మనం అనుకుంటాం ఎంతో రోషము, ఎంతో గడగడ వణికించే దేవుడు. నిజమేనండి, హీ ఈజ్ లైక్ దాట్. హీజ్ అ థండరింగ్ పర్సనాలిటీ కదండి. మరి హీ రోర్స్, అటువంటి ఒక డిస్క్రిప్షన్ కూడా మన దేవాది దేవుడు, మన తండ్రి అయిన దేవుడి కోసం ఉంది. కానీ ఈ పరిస్థితులు మనము చూస్తున్నాము, ఒక మెల్లని స్వరం దర్శించింది ఏలియాని. ఏంటి పరిస్థితి? ఏంటి ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఏలియా అంటున్నాడు, నీ బలిపీఠాలని కూలదీశారు, నీ ప్రజలందరినీ చంపేశారు, నేనొక్కడనే మిగిలాను, నన్ను కూడా ఇంకా చంపేస్తారు, భయంకరమైన పరిస్థితిలో నేనున్నాను, ఇంకెవరు కూడా నాతో కూడా లేరు అంటే దేవాది దేవుడు నవ్వుంటాడు. అండి, ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? దేవునికి ఏదైనా అసాధ్యం కలదా? మనం అనుకుంటాం కొన్నిసార్లు మన సమస్యలు దేవుని కంటే చాలా పెద్దవి. మన సమస్యలు దేవాది దేవుడు పరిష్కరించలేడు, హీఈస్ అన్ఫిట్. కానీ మనం మాత్రం అర్థం చేసుకోము. మనం లిమిటెడ్గా ఉన్నాం, మనం పరిమితంగా ఉన్నాం. ఆ దేవాది దేవుడైతే అపరిమితమైన జ్ఞానం కలిగిన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, జీవాధిపతి, సర్వంతర్యామి, ఎల్లప్పుడూ కూడా సమస్తము కనిపెట్టి చూస్తున్న దేవాది దేవుడు. We have such a God who is always there by us. మన కోసం ఉన్నాడు. ఒక మెల్లన్ స్వరం ద్వారా, లైక్ అ విస్పర్. అదొక విస్పర్ అంటే తెలుసు కదండి, మనం వినబడినట్టుగా కొన్నిసార్లు కొంతమంది మన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరికి వినబడకూడదని చిన్నగా మెల్లగా మాట్లాడతారు మన చెవుల్లో. అలాగా మాట్లాడాడు. లేదు, నువ్వు ఏ తోవని, డమాస్కు మార్గంలో ఏ తోవ నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు, ఒక ముగ్గురిని అభిషేకించు. నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవరు ఒకళ్ళు లేరు, నేనే ఒకళ్ళు ఉన్నానని కాదు. 7,000 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళు బయలు ప్రవక్తలకి లోబడలేదు, వాళ్ళు నా వైపు ఉన్నారు, నువ్వు చెడవద్దని చెప్పి తన ధైర్యపరిచి పంపించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో వస్తాయి. అనేక పరిస్థితులు అటువంటివి మన జీవితంలో ఎన్నో వస్తాయి. అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం మాత్రమే మన శక్తి మీద, మన బలం మీద మన గురి పెట్టుకోకుండా, ఓ నా వైపు నాకు ఒక పరమ తండ్రి ఉన్నాడు, పరమ దేవుడు ఉన్నాడు అని ఆ దేవుని మీద మనం కానీ మనసు పెడితే ఎంతగానో ఆ దేవాది దేవుడు మన కోసం సిద్ధంగా ఉన్నాడు. మన పక్షాన్ని కార్యం చేయడానికి, మన పక్షాన్ని పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దేవాది దేవుడు. ఎందుకంటే చూడండి, కీర్తన 46:10 ఏమంటుందో ఒకసారి చూద్దాం. మౌనంగా ఉండి ఊరికే నుండి చూడండి, నేనే దేవుణ్ణి,
ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. కీర్తన ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, నేనే దేవుడని తెలుసుకుండుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చూడండి, అన్య జనాంగాల మధ్యన హెచ్చించబడతాను, మరి భూమి మీద నేను హెచ్చించబడతాను. మౌనంగా ఉండే తెలుసుకోండి, నేనే దేవుడును, నేను తప్ప మరి ఇంకెవరు లేరు. మనం చదవడానికి ఈ వాక్యాలు మనం చదువుతాం, కానీ ధైర్యము బలము తెచ్చుకున్నంతగా దాన్ని మనం నెమరు వేసుకోం. మన అంతరాత్మలో అంతరంగంలో ఆ మాటని ఫలించేలాగా మనం దానిపై ఆధారపడము. వి డోంట్ రిలీజ్ అ ఫెయిత్ ఆన్ దట్ వర్డ్. మన విశ్వాసాన్ని ఆ వాక్యం మీద మనం విడుదల చేయము. అది మనలో వచ్చిన ఒక గొప్ప లిమిటేషన్, ఒక గొప్ప పొరపాటని నేను చెప్తున్నాను. కాబట్టి మనమైతే ఎటువంటి గడ్డు పరిస్థితి మన జీవితంలో వచ్చినా కానీ మనం చేయవలసిన అవసరం ఏంటంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4-6 ఏముందంటే, దేనిని బట్టి చింతించొద్దు, ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతుల ద్వారా నీ విన్నపాలు దేవుడికి తెలియచేసుకో. క్రీస్తున్న సమాధానం నీ మనసుని, నీ యొక్క హృదయాన్ని కూడా సమాధానం పరుస్తుంది అని చెప్పి, సమాధానం మనకి ఎప్పుడు వస్తుందండి? సమాధానం మనకి ఎప్పుడు వస్తుంది? దేనిని బట్టి మనం చింతించకుండా, మన చింత ఆవత్తు కూడా మనం దేవుని మీద మనం పెట్టినప్పుడే మనలో ఒక సమాధానం, ప్రార్థన ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. ఎందుకంటే వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన అనగా మన భారాన్ని తీసి దేవుని ఎదుట పెట్టడం. జస్ట్ టేకింగ్ అ బర్డన్ అండ్ ప్లేసింగ్ ఇట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. మన భారాన్ని తీసి నిజంగా ఆయనకి అప్పచెప్పడం. అది ఎప్పుడైతే మనం చేస్తామో, నిశ్చింతగా ఉంటామో, ఆయన సమాధానం, ఆయన ఒక పీస్, ఆయన ఒక శాంతి మన మీదకి వస్తుంది. బికాస్ వీఆర్ బీయింగ్ స్టిల్. మనం ఎలాగున్నాం? ఊరికనే ఉన్నాం, మౌనంగా ఉన్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం, ఆయనకు అప్పచెప్పి మనము ఎంతో నిశ్చింతగా ఉన్నాం. ఆ స్థితి మనకి వచ్చినప్పుడు మనకి ఏది కూడా మనల్ని బాధ పెట్టదు. వీ విల్ బీ అట్ పీస్ విత్ అవర్ సెల్స్. మన ఎంతో శాంతి సమాధానంతో మనం ఉండగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. మరి ఎన్నో విషయాలు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. వాక్య భాగం మనం మారు మనసు పొందిన తర్వాత అప్పటి నుంచి ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, టీవీల్లో వింటున్నాం, ప్రసంగాల్లో వింటున్నాం, మనం కూడా చదువుతున్నాం. ఆ దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం మనం చదువుతున్నాం. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రము దానిలో ఉన్న సారాంశం మీద, దానిలో ఉన్న సారము ఏంటో దాని మీద పెట్టవలసినంత విశ్వాసం మనం పెట్టలేకపోయినా ఒక స్థితిలో మనం ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇంకో విషయం ఒకసారి మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇంకొక మాట చూద్దాము. మరి ఆ మాట ఎలాగుందంటే, అది కూడా మీరు చదవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మత్తయి సువార్త 27:12-14లో మరి మన యేసయ్యకి ఒక ట్రయల్ జరుగుతోంది. చూసారా, అసూయపరులు ఎంతగానో ఆయన మీద ఉన్నవి లేనివి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, మరి ఒక హై ప్రీస్ట్ కానీ, ఫారిసీలు, సదుకులు కానీ వీళ్ళందరూ కలిసి రకరకాలుగా మరి అప్పుడు రోమా సామ్రాజ్యం ఉన్న ఆ పెద్దల దగ్గరికి, పిలాత్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఆ ట్రయల్ జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో అనేక ప్రశ్నలు ఆయనకి వేస్తూ ఉన్నారు. కొన్నిటికి సమాధానం చెప్తున్నారు కానీ కొన్నిటికి చెప్పడం లేదు. మౌనం వహిస్తూ ఉన్నాడు. మౌనమే వహిస్తూ ఉన్నాడు. తను అనుకుంటే సమాధానం చెప్పడం కాదు, కానీ ఎన్నో దూతల సైన్యాన్ని ఆజ్ఞాపిస్తే ఆ తండ్రి పంపించగలిగే స్థితి. ఎందుకంటే సమస్తం ఆయనది, ఆయనకు కలిగింది. ఆయన కలగలేదంటూ ఏమీ లేదు, సమస్తం ఆయన ద్వారా కలిగింది. Everything. He's the owner and creator and sustainer of everything in this world. There's nothing that is not his. ఆయనది సమస్తము. కానీ మౌనం వహించాడు. వదగ చేయబడిన గొర్రె పిల్ల వలె ఒక్క బ్లీట్ అయినా, ఒక అరుపైనా లేకుండా ఆ గొర్రె పిల్ల వలె మౌనం వహించాడు.
ఆ బొచ్చు కత్తిరించబడిన వారి దగ్గర ఒక గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడు. తన నోటంటే ఒక్క మాట రాలేదు. ఎందుకు అంతలాగా ఎందుకు ఆయన మౌనం వహించాలి? వాట్ వాజ్ ద రీజన్? ఆ రీజన్ ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించారా? మన ఎన్నోసార్లు అయ్యో యేసయ్యా నువ్వు మన్నించేవే, నువ్వు సిలువలో అంత భయంకరంగా నువ్వు హింసించబడి వేధించబడి మరి ములకీరటం ధరింపచేయబడి కాళ్ళు చేతులు మేకలు కొట్టబడి అయ్యో ఆ సిలువను మోసి గోల్కొదా వరకు అక్కడికి వెళ్ళి మరి నీకు చేదు చెరుకు ఇచ్చి ఎంతలాగో నిన్ను బాధ పెట్టారని మనం ఆయన బాధ తలంచి మనం దుఃఖపడి ఏడుస్తాం. కానీ ఆ శ్రమ దినాల్లో మనం ఉపవాసాలు ఉంటామేమో కానీ ఒక్కసారైనా మనం ఆలోచించము అదంతా కూడా ఆయన మన కోసం చేశాడు. మన శిక్ష ఆయన భరించాడు. మన పాప ప్రాయశ్చిత్త బలిగా ఆయన మారాడు. అక్కడ మనం ఉండవలసింది. మన బదులుగా ఆయన హీ సబ్స్టిట్యూటెడ్ ఫర్ అస్ దేర్. అది ఎంత ఘోరం అండి! ఎవరు అలా చేస్తారండి? మన బిడ్డల కోసం మనం చనిపోగలమా? భార్యాభర్తల కోసం ఒకరికొకరు మనం చనిపోగలమా? ఏ పరిస్థితి కోసం మనం చనిపోగలమా? ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేసుకోగలమా? పెట్టుకోలేం. ఏ దేవుడైనా ఏ దైవమైనా మరి ఎవరికోసమైనా ప్రాణం పెట్టిన దేవుడు దైవాలు మీరు చూసారా? ఇట్ వాజ్ ఓన్లీ లార్డ్ జీసస్. ఓన్లీ లార్డ్ జీసస్. ఆయన రక్తం మన కోసం చిందించబడింది. ఆ సమయంలో ఆయనకు అప్పచెప్పిన పని, ఆయనకు ఒక కమిషన్, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆయన ఈ భూమి మీదకి రావాల్సిందే నరవతారిగా మనల్ని రక్షించడానికి, మనల్ని దేవాది దేవుడితో సమాధానపరచడానికి. మనం ఏదైతే కోల్పోయామే, ఏదైనా ఒక వనంలో ఆ ఒక ఆది కాండంలో మనం చూస్తున్నాం, ప్రతిదీ కూడా మళ్ళీ తిరిగి మనం పొందేలాగా, దేవునితో మళ్ళీ రికన్సైల్ అయ్యేలాగా యేసే రావాల్సిందే. ఎంత ఘోరమైన మన్నమైన ఆయన మౌనం ఉండవలసిందే. ఆయన మౌనంలోనే ఉంది. ఆయన సాధించి ఏ పని కోసం అయితే వచ్చాడో అది సాధించి సమాప్తమైన అని తిరిగి ఆ తండ్రికి లెక్క చెప్పుకునే పరిస్థితి, అకౌంటబిలిటీ, సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ రిమైన్స్ ఆన్ హిమ్. ఒక పని అప్పచెప్పబడింది. హీ ఫుల్ఫిల్ ద టాస్క్, హీ కంప్లీటెడ్ ద టాస్క్ అండ్ దెన్ హీ సెడ్ ఇట్స్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ పని కోసం వచ్చాడు. సకలం ఆపలేదు, మధ్యలో ఆగలేదు. ఆ ఒక హ్యూమిలియేషన్ భరించలేక, నొప్పి భరించలేక, రక్తం అంతా చెమటంతా రక్తంగా మారినంతగా ఆయన అంగలాచి ఏడ్చి, ఈ గిన్నె నా నుంచి తొలిగిపోని, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే జరగను గాక అని ఒక ఎంత దుఃఖపడి అలాగ అంగలాచడం చూసాం మన కోసం. He remains still. He remains still. He remains silent. ఆ సైలెన్స్ వలన ఈ దినాన్ని మనం స్వేచ్ఛ జీవితాలు బ్రతకగలుగుతున్నాం. మన మీద ఆ కృప విస్తరించబడింది. మనం ధైర్యంగా తండ్రి అబ్బా అని దేవుని పిలవగలుగుతున్నాం. ఆయన ఆయన సింహాసనం ఎదుట ప్రతి సమయంలో మనము ఆయన రక్తాన్ని ప్లేట్ చేసుకొని, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మన కోసం ఆయన చేసిన బలిని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా తండ్రి దగ్గరికి యేసయ్య పేరిట మనం రాగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన మన కోసం మౌనం వహించాడు కనుక. హల్లెలూయా. ఇదంతా కథలు కాదండి, దిస్ ఇస్ రియల్. ఇది జరిగినవి, ఇవి జరిగినవి మనము చూస్తూ ఉంటున్నాం. అయినా కాకపోయినా ఈ లోకపరంగా కూడా మనం చూసినట్లయితే
చాలా కొన్ని విషయాలు మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క దినాల్లో ఈ ఎక్సెసివ్ పనులే కావచ్చు, పనులు ఎక్కువ అవ్వడం కావచ్చు, షిఫ్ట్ డ్యూటీసే కావచ్చు, లేక చదువులే కావచ్చు. చదువులు కూడా స్కూల్లో చూస్తే పిల్లలు కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఏ లెవెల్లో కానీ ఆ చదువులు కూడా చాలా ఎక్కువ, ఆ స్టడీస్ కూడా ఇంటలెక్చువల్ కెపాసిటీస్ పెరిగాయి, అంతా కూడా పెరిగాయి కదండి. మరి అంతా ఎలాగున్నదంటే చాలా ఒకలాగా మనుషులకి ఒక మనశ్శాంతి లేని ఒక పరిస్థితి. కనుకని ఈ లోకపరంగా మనం చూసినట్లయితే ఇప్పుడు స్కూల్స్లో కూడా యోగా అంటున్నారు, మెడిటేషన్ అంటున్నారు. మీకు ఏమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, మీకు ఏదైనా యాంగ్జైటీ న్యూరోసిస్ ఉందా, మీకు ఏమైనా గుండెదాడ ఉందా, మీకు ఇంకేదైనా జబ్బులు ఉన్నాయా, మెడిటేషన్లో ఉండండి, యోగాలో ఉండండి, మీరు కొంతసేపు ధ్యానపూర్వకంగా ఉండండి. మీకు మళ్ళీ కూడా ఆ బీపీ కూడా తగ్గుతుంది, షుగర్ కూడా తగ్గుతుంది, హార్ట్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ప్రాణాయామ చేయండి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, ఇవన్నీ చేయండి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. దిల్ బి పీస్. మనకి ఆ యాంగ్జైటీ ఉండదు, ఇటువంటి జబ్బులకి మరి త్రోవ ఉండదు. దే వోంట్ బి అ ఛాన్స్ ఫర్ సచ్ డిజీజెస్ ఇన్ us. మనకి ఇటువంటి జబ్బులు రానే రావు అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండడం ఏంటి, జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ హ్యావింగ్ దిస్. మరి ఎన్నో రకాలు కొత్త కొత్త జబ్బులు, ఎన్నో రకాలు. ఎందుకంటే అటువంటి యాంగ్జైటీ, అటువంటి టెన్షన్, స్ట్రెస్ బౌండ్ లైఫ్స్. ఎంత స్ట్రెస్ అంటే మనము ఆ స్ట్రెస్ కొంతవరకే, మన శరీరం ఆ స్ట్రెస్ కొంతవరకే తీసుకోగలదు. బియాండ్ దాట్ ఆ స్ట్రెస్ మనం తీసుకోలేం, ఆ టెన్షన్ మనం తీసుకోలేం, అంత ఆలోచన మనకి పనికిరాదు. మరి అలాంటప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మన శరీరంలో రకరకాలుగా మామూలు సెల్స్ అంతా కూడా మెలిగ్నెంట్ సెల్స్ వల్ల, క్యాన్సర్ కూడా స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుందని వింటున్నాం ఏమండి. మరి ఇంకపోతే రకరకాలైన గ్యాస్ట్రిక్ అల్సర్స్ స్ట్రెస్ వల్ల అని చూస్తున్నాం. ఇంకా రకరకాలుగా డిప్రెషన్ ఏంటి, నిద్రలేనితనం, ఆకలి లేనితనం, ఓహో ఈ రకరకాలైన పరిస్థితులన్నీ కూడా బికాజ్ వీఆర్ ఓవర్ బర్డెన్డ్. మనం ఎంత ఓవర్ బర్డెన్ అయిపోయామంటే మరి ఎంతలాగా మనం మోయలేనని భారాలు మనం మోయాలని ఆశపడుతున్నాం. కానీ భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అంటున్నాడు యేసయ్య. ఎందుకంటే నా ఒక కాడి, నా ఒక సిలువ చాలా సులువైంది, ఆయన మార్గం సులువైందంట. ఆయన మనకు నెమ్మదినిస్తాడట, శాంతినిస్తాడట, సమాధానం ఇస్తాడంట. వై నాట్ వి డూ దాట్? మనకు అంత గొప్ప దేవుడు, మన భారాలు మోసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, నా కోసం ఆలోచించే దేవుడు, నన్ను సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు ఉంటుండగా మనకు భయం ఏంటి? వై కాంట్ వి రిలీజ్? వై కాంట్ వి డిపెండ్ ఆన్ హిమ్? మన మీద ఎందుకు మనం డిపెండ్ అవుతున్నాం? మన శక్తి వైపు మనం ఎందుకు చూస్తున్నాం? మన వైపు మనం ఎందుకు చూస్తున్నాం అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక పరిస్థితి. నేనైతే అనుకుంటాను ప్రస్తుత పరిస్థితి భయంకరంగా ఉంది. ఇది లోక ప్రపంచంలోనే ఒక భయంకరమైన పరిస్థితిలో లోకమంతా ఉంది కదా. మనం ఎప్పుడు కూడా వినలేదు, ఊహించలేదు, ఆలోచించలేదు ఇటువంటి పరిస్థితి ఇంత హఠాత్తుగా దేశాలకి, మన దేశమే కాదు లోక ప్రపంచానికి ఇటువంటి పరిస్థితి, సందర్భం జరుగుతుంది అని మనం ఎవరు కూడా అనుకోలేదు. అంత తేలిక సున్నాయాసంగా అటువంటి పరిస్థితి వచ్చి పడింది. మరి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అది మ్యాటర్ ఆఫ్ కన్సర్నే. డబ్బులని లేవు, కోటీశ్వర్లని లేదు, బేదోళ్ళని లేదు, క్లాస్లెస్, క్రీడ్లెస్, టైమ్లెస్, ఏజ్లెస్, అందరికీ కూడా మరి ఈ యొక్క గొప్ప వైరస్ ఇట్స్ షేకింగ్ ద కంట్రీస్. ఈరోజు మందైతే మన్నాడు మందో కాదో మనం చెప్పలేం. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎకానమీ అంతా కూడా తారుమారైపోయింది, ఉద్యోగాలు లేవు,
చాలామందికి ఆహారాలు లేవు, నీడ లేదు, ఆశ్రయం లేదు. లోక ప్రపంచంలోనే చూసినట్లయితే మందులు కొదువ, మరి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాం. ఎంత ఘనమైన దేశాలైనా, ఎంత ఘనమైన వారైనా కూడా అందరూ కూడా ఆ గొప్ప దేవుని ఎదుట వి ఆర్ నథింగ్. ఒక్క స్ట్రోక్లో, ఒక్క ఒక్క ఒక చిన్న కంటి రెప్ప దేవాది దేవుడు వేసినట్లయితే మనమంతా ఏమైపోతామో ఒక్కసారి మీరు ఆలోచించండి. హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. నథింగ్ హ్యాపన్స్ విదౌట్ హిస్ నాలెడ్జ్ అండ్ విదౌట్ హిస్ పర్మిషన్ అండ్ విల్. ఏది ఎలాగైనా కానీ నేను ఒక విషయం నేను నమ్ముతున్నాను. ఆల్ థింగ్స్ వర్కత్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హు లవ్ గాడ్ అండ్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. రోమీయులకు రాసిన పత్రిక 8:28లోనే రాయబడిన మాట ఏంటంటే, ఒకసారి తెలుగులో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:28. ఆయన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము ఆయన ప్రేమించు వారు కనుక ఆయన సంకల్పం చేత పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మేలుకే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడిన మాట. హల్లెలూయా. ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితి కూడా గాడ్ హ్యాస్ బ్రాట్ అస్. ఎటువంటి నాస్తికుడైనా, ఎటువంటి దేవుని నమ్మలేని వాడైనా, ఎటువంటి పాప స్థితిలో ఉన్నవాడైనా ఈ సమయంలో నా బ్రతుకు గడ్డి పరకలాట, నా బ్రతుకు ఆవిరిలాట, నా బ్రతుకు ఏ పాటిది దేవా, పురుగులాట నా బ్రతుకు అని ఆలోచన కలిగి నీ ఎదుట మేము ఏ పాటి వారం దేవా అని చెప్పి తన హృదయంలో నుంచి ఎటువంటి పరిస్థితి రావట్లేదు అనుకోవద్దు, ఇటువంటి ఒక కేక రావట్లేదని అనుకోవద్దు, వస్తుంది. కానీ నేనైతే అనుకుంటున్నాను ఈ సమయం మనల్ని ఒంటరిగా ఇంటిలో పరిమితం చేసి, ఉద్యోగాలకు వెళ్లకుండా, మనుషులను కలకుండా, బంధువులను కలకుండా, ఎక్కడో పిక్నిక్కి వెళ్లకుండా, ఏదో దగ్గర ప్రాంతాలు ఊర్లకు వెళ్లకుండా మనం ఇంటిలో ఉన్నామే, అది మనము ఇంట్లో ఉండి నలిగిపోవడానికి, చింతించి బాధపడిపోయి రేపు ఎలాగుంటుందో అనుకోవడానికి, మేము ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం వేసుకుంటామా, పిల్లల సంగతి ఏంటో అని బాధపడడానికి మాత్రం కాదు. దిస్ టైమ్ has been given by God for us to introspect ourselves, re-examine ourselves. ఈ సమయం మాత్రమే దేవాది దేవుడు కోరే సమయం. దీన్ని మనం వృధాపరచడానికి వీలు లేదన్న సంగతి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సమయం మనము దేవుని ప్రార్థనలో, దేవుడితో సన్నిహితంగా గడుపుతూ, దేవుని వాక్యం చదువుకుంటూ, మన జీవితకాలం ఇంతవరకు మనం ఎలా జీవించామో ఒక్కసారి తెలుసుకుంటూ, మనం దేవునితో ప్రతి విషయంలో సరిచేయబడలేని పరిస్థితి ఒకవేళ ఉంటే, మన కోసమే కాకుండా మన గతించిపోయిన ఒక మరి పితరులు చేసిన దోషముల కోసం కూడా దేవుని సన్నిధిలో ఏడుస్తూ, ఒక రక్త ప్రాదాల కోసం ఏడుస్తూ, ప్రతి విషయాన్ని దేవాది దేవుడి ఎదుట మనము సరిచేయబడి ఆయన ఒక దర్శనం పొందే దినాలు. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను ఈ దినాలు ఒక నూతన తీరానికి, నూతన సీజన్కి, నూతన షిఫ్ట్ మన జీవితంలో మనల్ని ఆస్వాదించడానికి ఈ దినాలు వచ్చాయి. దాన్ని లెట్ us మేక్ గుడ్ యూస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు ఎలాగొచ్చిందో అలాగపోతుంది. ఎంతమంది లోక ప్రపంచంలో ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు కూడా తావు తప్పి ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు కూడా దేవునికి దూరమై ఉన్నారు, లోకానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ అంతరంగంలో సత్యం లేదు. మనుషులు వాళ్ళ జీవితాల కోసం ఆధారపడలేదు, చూసుకోవట్లేదు. పక్కవాడు చేసిన పరిస్థితులు, పక్కవాడు చేసిన తప్పిదములు పట్టుకుంటున్నాడు. కానీ తను ఎలాగున్నాడో, తన స్థితి, తన నిజ స్థితి ఎలాగుందో అది మాత్రం ఆలోచించడం లేదు. వీఆర్ బిజీ విత్ ద జడ్జ్మెంటల్ నేచర్. మనం ఇతరుల్ని తీర్పు తీరుస్తూ ఉంటాం. మనలో మనం చూసుకుంటూ మనల్ని మనం తీర్పు తెచ్చుకోమంటున్నాడు దేవుడు.
మనం ఆయన సన్నిధిలో, ఆయన దృష్టిలో నిందారహితంగా ఉన్నామా లేదా చూసుకోవలసిన దినాలు అంత గడువిచ్చాడు. అయ్యో ఐఎమ్ సో బిజీ, నాకు సమయం లేదండి, పొద్దున్న లెగిస్తే సమయం లేదండి, ఈ మీటింగ్ ఆ మీటింగ్, ఇక్కడ అక్కడ మాట్లాడాలి, వెళ్ళాలి, చేయాలి, చెందాలి, అందరూ కూడా ఒక హరిస్కరీలోనే ఉన్నారు. కానీ అయ్యో, వేర్ ఇస్ ద టైమ్ వేర్ వి ఆర్ స్పెండింగ్ ఇట్ విత్ గాడ్? మన యేసయ్యతో, మన దేవాది దేవుడితో కొంత సమయం, క్వాలిటీ సమయం ఆయన ఘనపరుస్తూ ఆయన్ని గొప్ప చేసే సమయం మనకుందా అన్న సంగతి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా, ఈ భయంకరమైన దినాల్లో కూడా దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మిన ప్రజలు, ఆయన మీద ఆధారపడిన ప్రజలకి ఏ కొదువు ఉండదటండి. వాళ్ళ ఇంట్లో ఆహారం కూడా ఉండదట, తొట్లో పిండి కూడా అయిపోదట, ఆ నూనె కూడా అయిపోదట, వాళ్ళు సమృద్ధిగా జీవిస్తారట. ఇది ఉత్తుత్తు మాటలు కాదు, ఇది ఉత్తుత్తు మాటలు మాత్రం కాదండి. ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దేవాది దేవుడు ఒక్క మాట కూడా అనవసరంగా మాటలు మాత్రం రావు. భూమి ఆకాశం గతించిపోయిన ఆయన మాటలు మాత్రము గతించిపోవు. హల్లెలూయా. మరి అట్టి రీతిగా మనలో ఒక బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరికనే ఉండి తెలుసుకోండి, నేనే దేవుణ్ణి. లోక ప్రపంచంలో హెచ్చించబడతాను, భూమి మీద హెచ్చించబడతాను, నేను తప్ప మరొక దేవుడు లేడు అంటున్న దేవుడు. ఎక్కడున్న వారు అక్కడ తలలు వంచండి, ఎక్కడున్న వారు ఒక్కరు మీకు మీరు ఈ సమయంలో పరీక్షించుకోండి. విన్న వాక్యాన్ని బట్టి, అయ్యో దేవా మా కలవరం తీసేయండి, మాలో ఉన్న బాధ తీసివేయండి, మాలో ఉన్న వేదన తీసివేయండి, మాలో ఉన్న అపనమ్మకం తీసివేయండి, నీ మాట మీద, నీ వాక్యం మీద ఆనుకున్న బ్రతుకులు దయచేయండి. ఈ సమయంలో నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యే మనసు మాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేసుకోండి. తలలు మంచిగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనల్ని దాటిపోవడానికి వీలు లేదు. గాడ్ హ్యాస్ గాట్ టు ఫిల్ అస్, గాడ్ హ్యాస్ గాట్ టు ఎంపవర్ అస్, గాడ్ హ్యాస్ గాట్ టు కన్సోల్ అస్, గాడ్ హ్యాస్ గాట్ టు కంఫర్ట్ అస్. మనల్ని కంఫర్ట్ చేయాలి, మనల్ని బలపరచాలి, మనల్ని ఆదరించాలి. నేను ఉన్నాను బిడ్డ నీ కోసం అని చెప్పాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో తలలు వంచినట్లయితే ఒక్కసారి మీరు మౌనంగా మీరు పరీక్షించుకుంటూ ఆ దేవుని వైపు చూడండి. అదేవాది దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అదేవాది దేవుడు మీ వైపే, మీ తట్టే చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవానికే వందములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకున్నాం. ఇంతవరకు నీ బిడ్డలు ప్రభా తండ్రి నీ వాక్యాన్ని విన్నారు. మౌనంగా ఉండి, ఊరికనే ఉండి ప్రభా తండ్రి దేవా నాయన నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా, నీ మీద మేము ఆధారపడినప్పుడు ప్రభా, ఓ తండ్రి మీరు మా పక్షాన్ని నాయన తండ్రి కార్యం చేసే దేవుడివి, యుద్ధము జరిగించే దేవుడివి ప్రభా తండ్రి దేవనాయన. ఓ దేవా తండ్రి, మేము అనేక సార్లు ప్రభా తండ్రి దేవనాయన అంత బలమైన దేవాది దేవుడు మేము కలిగి ఉన్నామన్న సంగతి మర్చిపోతూ ఉంటాం ప్రభా. మేము నాయన మా సుశక్తి, మా జ్ఞానం మీద మేము ఆధారపడతాం. దయమ్మా కనికరించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి దేవా. పరిపూర్ణంగా ప్రభా తండ్రి దేవనాయన నీ తోటి చూసి నాయన మౌనం వహించి ప్రభా తండ్రి దేవనాయన నీ చిత్తంలో మేము నడిసే మహాకృప మాకు దయచేయండి ప్రభా తండ్రి దేవా. ఎందరో నాయన తండ్రి దేవనాయన స్థానిక సంఘాల్లో వాక్యాన్ని వింటున్నారు, ఎందరైతే ఆన్లైన్లో ప్రభా తండ్రి దేవా చూస్తూ ఉన్నారో ప్రభా తండ్రి దేవా, ఎవరికేం అవసరం ఉందో ప్రభా తండ్రి దేవా, ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ కట్టుల్లో ఉన్నారో ప్రభా, ఓ తండ్రి దేవా నాయన వారిని మీరు దర్శించండి. దయమానికే వందములు, స్తోత్రం, స్తుతులు. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా తండ్రి దేవా నాయన అనేకలు ప్రభా తండ్రి దేవా నాయన తండ్రి ఎన్నో బాధలతో ప్రభా తండ్రి దేవా, వేదంతో ప్రభా తండ్రి దేవా, మరణాలతో ప్రభా తండ్రి దేవా నాయన, అయ్యో తండ్రి దేవా నాయన ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి దేవా దిగులు పడే పరిస్థితిలో ఉన్నారు ప్రభా తండ్రి దేవా నాయన. దేవా దేవా నీకు తెలియక మా జీవితాల్లో ఏమీ సంభవించదు కనుక ప్రభా దేవా తండ్రి దేవా మీరే 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 మీ దక్షిణ హస్తాన్ని చాచి ఆదరించి బలపరచండి ప్రభా తండ్రి దేవా నాయన. ఓ దయమా నాయన ఈ కరోనా వైరస్ నామలు ప్రభా తండ్రి దేవా, ఓ నాయన తండ్రి దహింపు చేయండి ప్రభా
ప్రభా తండ్రి దేవానికి వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి దేవా నాయన సార్వత్రిక సంఘాన్ని దీవించండి, స్థానిక సంఘాలని దీవించండి ప్రభా తండ్రి. మేమందరూ నాయన తండ్రి ఏకాత్మతో నాయన తండ్రి దేవా నాయన ప్రభా నీ శరీరాన్ని ఘనపరిచి నాయన తండ్రి బిడులుగా ప్రభా తండ్రి దేవా ఐక్యపరిచి ఒక ఆత్మ మాలో ఉంచండి పరిశుద్ధ దేవానికి వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. పరిశుద్ధ దేవ కనికరించిన ప్రభా అనారోగ్యాలతో ఎవరెవరైతే ఉన్నారో, ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నారో ప్రభా తండ్రి దేవ నాయన, ఓ తండ్రి ఆ అనారోగ్యాలు నీకంటే గొప్ప కాదు ప్రభా తండ్రి దేవ నాయన. వాటినన్నింటినీ యేసు నామములో ప్రభా తండ్రి దేవ నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి భవనాగిపిస్తాం తండ్రి దేవా నీకే వందనములు తండ్రి. గొప్ప స్వస్థత పలుకుతున్నాం ప్రభా తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రం స్తుతులు తండ్రి. నాన్న ఇంతవరకు నాయన ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు నాన్న, నన్ను నిలవబెట్టి మాట్లాడించిన విధానం బట్టి నీకు వందనములు పరిశుద్ర నాన్న. నీకే మరొకసారి ప్రభా తండ్రి దేవా ఓ నాయన తండ్రి దేవా మాకు మేము అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం విన్న వారందరితో, స్థానిక సంఘంతో, సార్వత్రిక సంఘంతో, ఇబ్బందుల్లో బాధలైన కొలిమిలో బాధపడుతున్న వారితో, ఎంతగానో దుఃఖించి వేదన చెందుతూ ప్రభా నాయన విశ్వాసం నాయన తండ్రి దేవా నాయన నువ్వు తక్కువ అయిన వారు అందరితో కూడా ప్రభా మీరు వారిని దర్శిస్తారని నమ్మి స్తుతిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.